ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి బలపరిచేటటువంటి వాగ్దానం. ప్రియులారా, ఒకవేళ కృంగిపోయి మీరున్నారా, ఏ కార్యాన్ని గురించి మీరు ఏడుస్తున్నారు గమనించండి. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. మన దేవుడు ఎంత అద్భుతంగా మనతో మాట్లాడతాడో గమనించండి. ఈరోజు ఈ వాగ్దానమే ఎందుకోసం వచ్చింది అంటే, ఉదయకాల సమయంలో కొన్ని వందల మంది ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తారండి. అయితే వందల మందిలో కొంతమందికైనా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీరున్న స్థితిని బట్టి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. రాజశేఖర్ గారని, మదనపల్లి రాజశేఖర్ గారు ఒకసారి హైదరాబాద్ ప్రాంతంలో వాక్యం చెప్తుంటే పోలీసు వారు వచ్చి ఇబ్బంది పెట్టారంట. ఒకసారి మైక్లో మాట్లాడుతుంటే కట్ చేయి అన్నారు. ఆయన వెళ్ళిపోయింది, మళ్ళీ సౌండ్ పెంచారు. మళ్ళీ మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ సౌండ్ తగ్గించినప్పుడు ఎస్ఐ గారు ఒక మాట అన్నారంట, ఈ కానిస్టేబుల్ని ఈ యొక్క పిఎస్ సిస్టమ్ దగ్గర పెట్టండి, మళ్ళీ వీళ్ళు సౌండ్ పెంచకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడండి అని చెప్పి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కానిస్టేబుల్ గారిని ఆ యొక్క పిఎస్ సిస్టమ్ దగ్గర ఉంచారంట. అయితే మదనపల్లి రాజశేఖర్ అయ్య గారు వాక్యం చెప్పారంట అండి. చాలామందికి వినబడ్డం లేదంటే సౌండ్ తక్కువగా ఉందన్నమాట. ఈ కానిస్టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు. ప్రార్థన అయిపోయిందండి, అందరి కొరకు నేను ఆ మీటింగ్ అయిపోయింది, అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఆ కానిస్టేబుల్ ఎక్కి ఏడుస్తున్నాడట. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపాలను క్షమించండి ప్రభా, యేసు ప్రభా, నీ సిలువ రక్తంతో నన్ను కడగండి ప్రభా అంటా ఉన్నాడంట. రాజశేఖర్ గారు ఒక మాట చెప్పారు. అయ్యగారు ఏమన్నారు తెలుసా? ఆ రోజు సువార్తకుడిగా ఆ కానిస్టేబుల్ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అని. అలాగే ఈరోజు వాగ్దానము నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేనే నిన్ను ఓదార్చువాడని. పైన ఒక మాట ఉంటే చదువుతాను చూడండి. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. భయపడొద్దు, సదాకాలం అలాగే ఉంటుంది అనుకోవద్దు, ఈ సమస్య అలాగే ఉంటుంది అనుకోవద్దండి. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.